బంగారం, వెండి, నగలు, ఆస్తులు మరియు భూమితో సహా వ్యక్తుల హోల్డింగ్స్ నిర్ధారించే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంపద పునర్విభజన కోసం ప్రణాళికలను ప్రకటించారు. ఈ చొరవలో మన సోదరిమణుల పవిత్రమైన ఆభరణాలు కూడా ఉంటాయి. ఈ ప్రతిపాదన ప్రకారం వ్యక్తులు కొంత నగదుతో పాటు కొంత మొత్తంలో బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతించబడతారు. అయితే వారి మిగిలిన ఆస్తులు ప్రభుత్వ వనరులుగా మారుతాయి. కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలదేనని చెప్పడం గమనార్హం. అయితే ఈ పథకం అసలు లబ్ధిదారుల గురించి ఆందోళన లేవనెత్తుతుంది. ప్రత్యేకించి ఎక్కువ మంది భార్యాభర్తలు మరియు అనేక మంది పిల్లలున్న వారు ఇంకా బంగ్లాదేశ్ చొరబాటుదారులు కూడా ప్రాధాన్యతను పొందుతారు మరియు పునః పంపిణీలో చేర్చబడతారు. కాంగ్రెస్ యొక్క అర్బన్ నక్సల్ భావజాలం మహిళలకు వారి పవిత్రమైన మంగళసూత్రాన్ని కూడా దూరం చేస్తుంది. ఇది భౌతిక విలువను మాత్రమే కాకుండా వారి గౌరవం మరియు ఆత్మగౌరవాన్ని కూడా సూచిస్తుంది. కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారింది. కాదు, మనం కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారుల చేతుల్లోకి వెళ్లడాన్ని మనం సహించలేము. ఇందిరాగాంధీ హయాంలో 97.75% అధిక పన్నులు విధించినప్పటికీ పేదరికం తగ్గడానికి బదులు పెరిగిందని మనం ఎలా మర్చిపోగలం? ఇప్పుడు డబ్బు పంచి ప్రతి హిందువును పేదవాడిగా మార్చడం ద్వారా భారతదేశ స్థితిని వెనుజులలాగా మార్చడమే రాహుల్ నీచమైన ఉద్దేశం. ఇది మాత్రమే కాదు, భారతదేశంలో ముస్లింల ఆధిపత్యం ఉన్న ఆ రోజు వీలైనంత త్వరగా రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.